Hi, congratulations, Volga videos. 18 million subscribers. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే లైక్ మీరు అసలు ఇటు రావాలని ఎందుకు, ఎప్పుడు, ఎలా అనిపించిందంటే ఏం చెప్తారు? ఇట్స్ లేకపోతే నాట్ అ మీరు వన్ మూమెంట్ థింగ్. ఎవ్రీబడి థింగ్స్ ఏదో సడన్ గా నిద్ర లేచి నేను యాక్టర్ అవుతా ఆర్ హ్మ్. ఏదో అయ్యింది, ఒక రివెలేషన్ అయింది, అలా ఏం హ్మ్. లేదు. సటిల్ గా గ్రో అయింది అది నాలో. యాక్టింగ్ అనేది యాక్టర్ గా నేను ట్రై చేయాలి అనేది చాలా స్లోగా గ్రో అయింది. హ్మ్. యాజ్ ఐ వాస్ టెలింగ్ ఇన్ ఎర్లియర్ ఇంటర్వ్యూ, ఐఎమ్ అ వెరీ క్యూరియస్ మైండ్. అండ్ నేను ఐ లైక్ టు అండర్స్టాండ్ హ్యూమన్స్, హ్యుమానిటీ, వాళ్ళ లైఫ్స్, వాళ్ళ లైఫ్ స్టైల్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఓకే. సో, యాస్ ఎన్ యాక్టర్ అదే కదా చేస్తాము. సో, అది నా ఇంట్రెస్ట్ అని రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. అప్పటికి నేను మెడిసిన్ చేసేసాను, డాక్టర్ అయిపోయాను తెలియకుండానే. తెలియకుండానే అయిపోయారు. అయితే లైక్ ఎవరైనా సరే ఇలాంటి పర్టిక్యులర్‌గా ఇలాంటి టెక్స్చర్ ఆఫ్ సినిమా ఉన్నప్పుడు, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ 'చంద్రముఖి'. ఇదే క్వెషన్ నేను శ్రవణ్ గారిని కూడా అడిగాను. అయితే అవి చేసొచ్చిన తర్వాత దే విల్ హావ్ ద లాట్ ఆఫ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద యాహ్! ఉంటుంది. హ్యాంగ్ అనేది ఉంటుంది. అది చాలా ఉంటుంది. హ్మ్. అండ్ ఐ నో దట్ మీరు దేవుడిని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు అని తెలుసు. హ్మ్. బట్ మీకేమన్నా అలాంటిది ఏదన్నా ఫీల్ లాంటివి ఏమన్నా అనిపించిందా ఆఫ్టర్ షూట్ చేసి వచ్చిన తర్వాత గానీ, ఆ ట్రాన్స్‌లో ఉండడం గానీ, ఆ క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి ఎంత టైం పట్టడం గానీ, అలాంటివి ఏమన్నా జరిగినాయా? అంటే వాట్ యుల్ సే? దేవుడిని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు. ఎందుకు? సీ దేవుడిని నమ్మను, దెయ్యాన్ని నమ్మనంటే ఇట్స్ అంటే వెరీ రాంగ్ స్టేట్మెంట్ అది. ఓకే. ఎందుకంటే ద డెఫినిషన్ ఆఫ్ దేవుడు, దెయ్యం ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి మారుతుంది. హ్మ్. ఎవ్రీ సెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి మారుతుంది. హ్మ్. సో, వెన్ యూ సే దేవుడిని నమ్మదు, దెయ్యాన్ని నమ్మదు అంటే అది చాలా రాంగ్‌గా అయ్యో! ప్రొజెక్ట్ అవుతుంది. ఓకే. సో, ఐ మీన్ యాహ్! కీపింగ్ దట్ క్వెషన్ అసైడ్, హ్యాంగ్ అనేది ఆహ్, మోర్ దెన్ ది ఈ దేవుడు, దెయ్యాలు అన్న కాంటెక్స్ట్ కన్నా ఐ యూజ్డ్ టు ఫీల్ మోర్ కామ్ అండ్ ఆహ్, మొ ఎక్కువ స్పిరిచువల్ అయితే అయ్యాను ఈ మూవీ తర్వాత. క్యారెక్టరే అది కదా! యాహ్! మీది ఎక్కువ యాహ్! లైక్ అంటే నేను చాలా హోంవర్క్ చేశాను ఈ హ్మ్. క్యారెక్టర్ మీద. హ్మ్. అండ్ నాకెప్పుడూ ఒక మూవీలో ఒక కొత్త క్యారెక్టర్‌ని స్టడీ చేసి యాస్ ఎన్ యాక్టర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు వన్ థింగ్ హ్యాపెన్స్ టు మీ. ఐ గెట్ సివియర్ హెడేక్. ఓకే. బికాజ్ ఐ యామ్ ఓవర్ రైటింగ్ సంథింగ్ ఆన్ మై ఓన్ బిలీఫ్స్. ఇప్పుడు నేను ఒక కామాక్షి ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. హ్మ్. కామాక్షికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. కొన్ని భయాలుంటాయి. దానిపైన ఐ యామ్ ఓవర్ రైటింగ్ ఎ న్యూ పర్సనాలిటీస్ బిలీఫ్ సిస్టమ్, న్యూ హ్మ్. పర్సనాలిటీ, పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్, న్యూ రెస్పాన్సిబిలిటీస్. సో, కంప్లీట్ చేంజ్ ఓవర్ అది. కంప్లీట్‌గా వెన్ ఐ వాస్ వర్కింగ్ ఆన్ ది క్యారెక్టర్ నాకు చాలా చాలా సివియర్ హెడేక్స్ వచ్చాయి. ఒక 1 మంత్. ఓకే. Till I owned that character because I am telling my brain to believe this is who I am for next 1 year. ఓకే. So it was really tough for me. But the day నేను పర్ఫార్మ్ చేసే కొద్దీ నాకు అర్థమైపోయింది. దిస్ క్యారెక్టర్ సింక్డ్ ఇన్. ఐ బికేమ్ ద క్యారెక్టర్. ఐఎమ్ ఓకే. నాట్ యాక్టింగ్ ఎనీమోర్. ఫర్ ఫ్యూ డేస్, లైక్ ద హోల్ ఇయర్, కామాక్షి ఇస్ నోవేర్ సీన్ ఫర్ మీ. ఓకే. నేను లైఫ్ స్టైల్ కూడా అలానే ఉండేది. సో ఇట్ వాస్ యాహ్! కొంచెం డిఫికల్ట్‌గానే ఉండింది స్టార్టింగ్‌లో.